అందరికీ నమస్కారం. మీరు ఈ ప్రపంచంలోని పెద్ద ధనవంతులను అవ్వాలనుకుంటున్నారా? లేక హృదయంలో అందమైన ధనవంతులకే ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? పుణ్యవంతులారా! అనగనగా ఒకానొక కాలంలో జపాన్‌లో పక్షవాతంతో బాధపడుతున్న ఒక వృద్ధ యాచకుడు ఉండేవాడు. ఆయన రోడ్డు పక్కన అడుక్కుంటూ జీవించేవాడు. ఒకరోజు రోజంతా రోడ్డుపై కూర్చున్న ఆయనకి ఒకే ఒక రాగి నాణెం మాత్రమే దొరికింది. దాంతో ఆహారం కొనుక్కుందామని వెళ్తుందంటే దారిలో పక్కన చలికి వణుకుతూ, ఆకలితో ఏడుస్తున్న ఒక చిన్న పిల్లాడిని, ఆ పిల్లాడి తల్లిని చూశాడు. వారు కొన్ని రోజులంతా అన్నం తినలేదు. ఆ వృద్ధ యాచకుడు తను బ్రతకడానికి ఉన్న ఒకే ఒక రాగి నాణెం ఆ తల్లి చేతిలో పెట్టాడు. అలా పెట్టి తను ఆకలితోనే వెనక్కి తిరిగి నడిచాడు. ఇది చూసిన ఒక ఆశ్రమం ప్రధాన గురువు ఆ వృద్ధ యాచకుడు నమస్కరించి, "ఓ పుణ్యాత్ముడా! ఈరోజు నేను ఈ ప్రపంచంలోని అతి పెద్ద ధనవంతులను, అతి పెద్ద దాతను నీలోనే చూశాను." ఆ వృద్ధ యాచకుడు ఆశ్చర్యపోయి, "అయ్యా గురువుగారు, నాకు నమస్కరించకండి. నేను ఇచ్చేది ఒకే ఒక రాగి నాణేన్ని మాత్రమే. కానీ ఈ నగరంలో పెద్ద ధనవంతులను వందలాది బంగారు నాణేలు గుడులకు, ఆశ్రమకు దానంగా ఇస్తారు. నేను ఎలా అందరికంటే పెద్ద దాతను అవుతారు?" షెన్ గురు చిరునవ్వుతూ, "ఆ ధనవంతులను తన అవసరానికి మించి ఉన్న దానితో దానంగా ఇస్తారు. వారు వందలాది బంగారు నాణేలు ఇచ్చినా వారి దగ్గర ఇంకా వేలాది బంగారు నాణేలు మిగిలి ఉంటాయి. కానీ మీరు ఇచ్చేది మీ దగ్గర ఉన్న ఒకే ఒక వస్తువు, అంటే మీ జీవితాన్ని. తనకు లేకపోయినా ఎదుటివారి బాధను చూసి తన దగ్గరున్నదంతా ఇచ్చేయడమే ఈ ప్రపంచంలోని అత్యుత్తమ గుణం." పుణ్యవంతులారా! ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? దానం అనేది డబ్బు పరిమాణాన్ని బట్టి ఉండదు. దాని వెనుక ఉన్న ఉద్దేశం మరియు త్యాగం లేని ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలు పెడదాం. బి ఎ గివర్, బి ఎ హ్యూమన్. మీరందరికీ త్రిరత్నం నుంచి ఆశీర్వాదించుగాక.